పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గోల్నాక తులసీరామ్ నగర్ లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసీ బస్తీ నిద్ర కార్యక్రమం జరుగుతోంది. అక్కడ స్థానికులతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. బస్తీ వాసులతో మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు ఉదయం 9 గంటల వరకు బస్తీ వాసుల వద్దే ఉండనున్నారు నేతలు. మొత్తం 20 మంది బీజేపీ నేతలు 20 ప్రాంతాల్లో ఈ మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్, అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ చెప్పండి, చూస్తున్నాం సమావేశమయ్యారా ఆయన? ఇక్కడ బస్తీవాసులు వాళ్ళందరితోటి ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, వివరాలేంటి? బిందు మనం చూసుకోవచ్చు, న్యూ తులసీ నగర్ అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్న ఈ న్యూ తులసీ నగర్ లో మూసీ పరివాహ ప్రాంతంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మూసీ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ బస్తీ వాసులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ బస్తీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా మనం చూసుకో 20 చోట్ల కూడా మూసీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న 20 చోట్ల కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే మూసీ పరిరక్షణకు వ్యతిరేకం కాదు, మూసీ పునరుజ్జీవన కార్యక్రమం చేపట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మూసీ పరివాహ ప్రాంతాల్లో ఇల్లు కూలగొట్టవద్దు. ఇది మూసీ పరివాహ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడానికి రాలేదు, కేవలం వారికి భరోసా ఇవ్వడానికి మాత్రమే వచ్చామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా మల్కాజ్గిరి ఎంపీ చేస్తున్నారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పల్లె బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తంగా మూసీ పరివాహ ప్రాంత కాలనీలో ఈ రోజంతా కూడా బస చేస్తారు. రేపు 9 గంటల వరకు కూడా ఇక్కడ కాలనీలో బస చేయబోతున్నారు. బిందు, థ్యాంక్ యూ. ఇక్కడే ఒక్కొక్క ఇంటికి పేర్చుకొని